ఈ రెఫరెన్స్‌లో మనం అబాప్‌లో అయితే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఇఫ్ కండిషను, కంపారిజను మనం చేసేస్తాం. సో, హియర్ ఇట్ విల్ బి బిట్ డిఫరెంట్ అనమాట. సో, ఈ టెర్నరీ ఆపరేటరు మనం ఇందాక చూసినట్లు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇన్‌లైన్ ఇఫ్ స్టేట్మెంట్. ఇన్‌లైన్ ఇఫ్ స్టేట్మెంట్. ఒకవేళ దీనిలో వాల్యూ ఉంటే దీన్ని రిటర్న్ జెయ్యి. లేకపోతే దీన్ని రిటర్న్ జెయ్యి. సో, ఇక్కడ మనకు ఆప్షనల్ వస్తదనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ వి కెన్ డూ ఇన్ దిస్ వే. సో, దీన్ని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కైండ్ ఆఫ్ గూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో, నెక్స్ట్ దీనిలో వేరియబుల్ డిక్లరేషన్స్ వస్తాయి. సో, వేరియబుల్ డిక్లరేషన్స్ వేర్ అనేది మనం ఇప్పటిదాకా యూజ్ చేసాం. కానీ దీంట్లో ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి గదా! జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. ఈ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ వేర్, లెట్, కాన్స్టాంట్. ఈ 3 కీవర్డ్స్ మనం యూజ్ చేసి వేరియబుల్స్‌ని మనం డిక్లేర్ చేస్తాం అన్నమాట. సో, UI5లో మోస్ట్‌లీ ప్రిఫర్డ్ ఏంటి అంటే వేరే ప్రిఫర్డ్. వేరే మనం యూజ్ చేస్తాం. సో, ఇక్కడ స్కోప్ అనేది ఉంటదనమాట. సో, మనకు గూడా అవాప్‌లో స్టిల్ వి హావ్ స్కోప్. ఆ స్కోప్ అనేది పబ్లిక్ స్కోపు, ప్రైవేట్ స్కోపు, ప్రొటెక్టెడ్ స్కోపు. ఇలా విజిబిలిటీ అనే కీవర్డ్ కింద మనకి ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఏం రెఫర్ చేస్తారంటే దాన్ని స్కోప్ అంటారనమాట. సో, ఆ స్కోప్ అనేది ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఎక్కడైతే ఓపెన్ చేసినామో, ఈ ఫ్లవర్ బ్రాకెట్ నుంచి ఈ ఫ్లవర్ బ్రాకెట్ దాకా ఒక స్కోప్. సో, ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్ నుంచి ఈ ఫ్లవర్ బ్రాకెట్ వరకు ఇంకొక స్కోప్ అనమాట. సో, వీటిని బేస్ చేసుకొని ఆ వేరియబుల్స్ అనేవి మనకు ఆహ్, బిహేవ్ చేస్తాయి. సో, ఆ డిక్లరేషన్ అనేది వాటి విజిబిలిటీ అనేది ఇక్కడ ఆహ్, బిహేవ్ అవుతుందనమాట. సో, ఇక్కడ వేర్ అనేది మనం యూజ్ చేసాం. సో, అలాగే లెట్ లెట్ కాన్స్టాంట్. సో, ఇప్పుడు మనకు ఈ మోడల్ అనేది మారదు యాక్చువల్‌గా. ఈ మోడల్ అనేది మనం ఈ ఇన్‌స్టాన్స్ అనేది మారదు. సో, ఇక్కడ మనం దీన్నేం జేస్తామంటే CONST అని బెట్టుకోవచ్చు కాన్స్టాంట్. కానీ ఇప్పుడున్న వెబ్ ఐడీ వెర్షన్ ప్రకారం ఏంటంటే ఈ కాన్స్టాంట్, లెట్ ఇవి అలో జేయదు. ఓకే. బట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు నో వాట్ కాన్స్ట్ ఈస్ అండ్ వాట్ లెట్ ఈస్. ఈ కాన్స్టాంట్ మీనింగ్ ఏంటి అంటే మన అవాప్‌లో లాగే ఒక కాన్స్టాంట్ లాగనమాట. సో, ఇనీషియల్‌గా ఈ అసైన్‌మెంట్ అవుతుంది. దాని తర్వాత మనం ఎక్కడ దీని ఇన్‌స్టాన్స్‌ని మనం మార్చలేమనమాట. సో, ఈ మోడల్‌కి ఇంకొక వాల్యూని మనం ఎక్కడ అసైన్ చేయలేం. అది ఈ కాన్స్ట్ మీనింగ్ అనమాట. అదే ఈ వేర్ ఏంటి అంటే ఈ వేర్ మనం ఒక ఇనీషియల్ అసైన్‌మెంట్ జేయొచ్చు. దాని తర్వాత మార్చుకోవచ్చు. ఆ వాల్యూని ఆ డేటా టైప్ కూడా మార్చేయొచ్చనమాట. సో, స్కోప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఈ ఫంక్షన్‌లో రో చేంజ్ ఫంక్షన్‌లో మనకు 2 స్కోప్‌లున్నాయి ఇక్కడ. వన్ ఈజ్ ద ఫంక్షన్ స్కోప్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇఫ్ స్కోప్. ఇక్కడ ఇఫ్ అనేది ఇంకొకటుంది. ఇక్కడ మళ్ళీ మనం బిజినెస్ లాజిక్ రాసుకోవచ్చు కాబట్టి ఇది కూడా ఒక స్కోప్ అన్నమాట. ఇక్కడ మనం ఎన్ నంబర్ ఆఫ్ లైన్స్ మనం రాయొచ్చిక్కడ. ఈ మిడిల్‌లో ఎన్ నంబర్ ఆఫ్ లైన్స్ రాయొచ్చనమాట. సో, ఇప్పుడు నేనిక్కడ లెట్ అని రాసాననుకోండి. లెట్ ఆహ్, వేరియబుల్ ఈక్వల్ టు సంథింగ్ 100 అని రాసాననుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఈ లెట్ అనేది స్కోప్ స్పెసిఫిక్ అనమాట. ఈ స్కోప్ స్పెసిఫిక్ ఏమవుతది అంటే, ఈ ఇఫ్ కండిషన్ ఇక్కడ ఏదైతే ఫ్లవర్ బ్రాకెట్ ఉందో, దీని లోపల మాత్రమే ఈ వేరియబుల్ అనేది యాక్సెసిబుల్. దీనికి ఆ విజిబిలిటీ అనేది ఉంటుందనమాట. ఒకవేళ నేను ఇక్కడ రాసాననుకోండి. వేరియబుల్ ఈక్వల్ టు 2000 రాసాను. లేదు సంథింగ్ యూజ్ చేస్తున్నాను. సో, నౌ దిస్ డస్ నాట్ నో వాట్ ఈస్ వేరియబుల్ ఈస్ బికాజ్ ద స్కోప్ హాస్ బీన్ చేంజ్డ్. ఆ స్కోప్ నుంచి మనం బయటకొచ్చేసాం. బయటకొచ్చేసి ఇక్కడ రాసాం గాబట్టి, ఈ వేరియబుల్ అనేది ఈ జావాస్క్రిప్ట్‌లో ఎక్కడ తెలీదనమాట దానికి. సో, అలాగే ఈ కాన్స్టాంట్ గూడా స్కోప్ స్పెసిఫికే అవుతుందనమాట. ఓకే. సో, అండ్ ఈ లెట్ అనేది మళ్ళీ మనం రీడిక్లేర్ చేయలేమనమాట.
మళ్ళీ లెట్ వేరియబుల్ అనేది యాక్సెప్ట్ చెయ్యదు. ఇప్పుడు మళ్ళీ ఈక్వల్స్ టు సమ్ స్ట్రింగ్ అసైన్ చేశాను అనుకోండి. దిస్ ఈజ్ నాట్ అలౌడ్. దిస్ ఈజ్ ఎ సింటాక్స్ ఎర్రర్. అదే వేరియబుల్‌కి వేర్ ఓడేటా అని ఇక్కడ ఉంది. సో నేనిప్పుడు ఇక్కడ వేర్ ఓడేటా అని వితిన్ ఇంటర్నల్ స్కోప్‌లోకెళ్ళామనుకోండి. ఇక్కడ కూడా అది ఐడెంటిఫై అవుతుందనమాట. వేర్ ఓడేటా ఈక్వల్స్ టు ఓకే. సంథింగ్ ఎంప్టీ ఆబ్జెక్ట్ నేను అసైన్ చేశాను. లేదు వేర్ ఓడేటా ఈక్వల్ టు 2000 అన్నాను. సో ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ డేటా టైప్స్ అసైన్ అవుతున్నాయి దీనికి. సో ఇక్కడ ఏమవుతుంది? అలాగే ఇక నేను వేర్ ఇవ్వకుండా ఓడేటా ఈక్వల్ టు అగైన్ నేను స్ట్రింగ్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఈ కేసెస్‌లో ఏమవుతుంది అంటే, ఈ వేర్ ఏం చేస్తుంది అంటే, దీంట్లో అసైన్ అయిన వాల్యూని బేస్ చేసుకొని దాని డేటా టైప్‌ని మోడిఫై చేసుకుంటుందనమాట. సో ఇక్కడ ఏమైంది? ఓడేటా ఇక్కడ స్ట్రింగ్ వచ్చింది. దట్ మీన్స్ లాస్ట్ ఫైనల్‌గా లేటెస్ట్‌గా ఏదైతే దానికి అసైన్ అవుతుందో దట్ వాల్యూ ఇట్ విల్ యాక్సెప్ట్. అండ్ ద డేటా టైప్ వాటెవర్ ద లేటెస్ట్‌లీ హాస్ బీన్ అసైన్డ్ ఆ డేటా టైప్ దీనికి అసైన్ అవుతుందనమాట. అదే ఇది లేకుండా ఇక్కడ ఆగామనుకోండి లైన్ నంబర్ 37 దగ్గర. సో ఇట్స్ డేటా టైప్ ఈస్ టు ఇంటీజర్. ఇంటీజర్ డేటా టైప్‌తో ఆగుతది. అదే 36 దగ్గర ఆగామంటే ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడొచ్చిన వాల్యూ ఇక్కడ ఓవర్ రైట్ అయిపోతుంది. ఓవర్ రైట్ అయిపోయి ఇట్ కెన్ చేంజ్ ద డేటా టైప్ యాస్ వెల్. అండ్ ఆల్సో ఇక్కడ ఓడేటా ఉంది గదా! ఇక్కడ నేను ఓడేటా యాక్సెస్ చేయలేనా అంటే యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్. ఇఫ్ యూ యూజ్ వేర్ యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్ ఇన్ ద ఫంక్షన్. ఈ ఫంక్షన్ స్కోప్‌లో దీని లోపల ఇంక ఎన్ నంబర్ ఆఫ్ సబ్ స్కోప్స్ ఉన్నవండి. ఇట్ డజంట్ మ్యాటర్. యూ కెన్ యాక్సెస్ ఎనీవేర్. ఈ వేర్ స్కోప్‌ని మనం వేర్ అనే వేరియబుల్‌ని మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చనమాట. ఈ కాన్స్టాంట్ ఎందుకు అంటే రీడ్ ఓన్లీ ఫంక్షనాలిటీస్ ఉన్నప్పుడు ఒక వాల్యూ అసైన్ చేసి దాన్ని మళ్ళీ ఇంకా త్రూ ఔట్ ద ఫంక్షన్ ఎక్కడ మోడిఫై చేయొద్దు అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మనం కాన్స్ట్ అనే డిక్లరేషన్స్ మనం యూజ్ చేస్తాం. అదే లెట్ అనేది ఈ స్కోప్‌లో మాత్రమే నాకు కావాలి. మళ్ళీ నాకు మిగతా ఎక్కడ వద్దు అనుకుంటే అప్పుడు మాత్రమే లెట్ యూజ్ చేస్తామనమాట. ఒకవేళ ఇక్కడ లెట్ వేరియబుల్ 100 ఉంది గదా! దీన్ని ఒకవేళ మనం పైన ఇఫ్ కండిషన్‌కి పైన డిక్లేర్ చేసామనుకోండి. సో, ఆ లెట్ వేరియబుల్ వేరు. దీని లోపల ఉన్న లెట్ వేరియబుల్ వేరనమాట. సో, దే బోత్ డు నాట్ గెట్ కాన్‌ఫ్లిక్ట్స్ అనమాట. సో, ఎందుకంటే ఆ స్కోప్ వేరైంది గాబట్టి. కొంచెం స్లోగా ఉంది సర్వరు. డోంట్ నో వై. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్‌కి ముందు లైన్ నంబర్ 31కి ముందు మనం ఆ వేరియబుల్‌కి ఒకవేళ 200 అసైన్ చేసామనుకోండి. 200 అసైన్ చేస్తే ఈ ఇఫ్ కండిషన్ లోపలికొచ్చేసరికి లైన్ నంబర్ 32, 33, 34 తర్వాత వాల్యూ ఎంతుంటుందంటే 100 ఉంటుంది. బికాజ్ వితిన్ ద స్కోప్ ఇట్ ఐడెంటిఫైడ్ 100 వాల్యూ. సో, 34 తర్వాతే దాన్ని యూజ్ చేయగలం మనం. ఎందుకంటే డిక్లరేషన్ అక్కడ ఉంది గాబట్టి. అండ్ వన్స్ యూ కమ్ ఆఫ్టర్ లైన్ నంబర్ 43 ముందు ఏదైతే వాల్యూ అసైన్ చేసామో 200 దట్ 200 విల్ బి అవైలబుల్ ఇన్ ద వేరియబుల్ ఫర్ అస్ ఇన్ ద కోడ్. ఓకే. సో, ఇప్పుడిక్కడ లెట్ వేరియబుల్ ఈక్వల్ టు 200 అన్నాననుకోండి. ఈ 200 ఇక్కడికి రాదు. సో, అగైన్ దీని తర్వాత ఆ 200 అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే దాని స్కోప్ అది గాబట్టి. ఈ లోపల గూడా లెట్ వేరియబుల్ 100 ఉంది. ఈ 100 అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది రీడిక్లరేషన్ నాట్ పాసిబుల్ అన్నాం. Redeclaration, we are not doing the redeclaration in the same scope. The scope is changed here at line number 32. సో, అదే మనకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుంటుందనమాట. సో, ఈ వేరియబుల్స్‌లో లెట్ ఏంటి, కాన్స్టాంట్ ఏంటి, ఆ ఎక్స్‌ప్లనేషన్స్ ఇక్కడుంటాయి. సో, మనం మోస్ట్‌లీ వేరే యూజ్ చేస్తాం. సో, ఈ లెట్, కాన్స్ట్ వేరియబుల్ ఈ 3 మనకి ఇంటర్వ్యూ పర్పస్ కోసం అవసరం అవుతాయి. సో, అండ్ ఆల్సో ఇప్పుడిక్కడ మనం అరిథమెటిక్ ఉంది. ఇదంతా జస్ట్ రెఫరెన్స్‌కనమాట. ఇవన్నీ మనకు ప్రతి రిక్వైర్మెంట్‌లోనూ రావు. వి డోంట్ నీడ్ టు ఆహ్, గో త్రూ ఎవ్రీ టాపిక్ హియర్. కానీ
మనం ఇన్ కేస్ మనం తెలిసి పెట్టుకోవాలి అనుకుంటే ఓకే. సింపుల్ అడిషన్ జేయాలి. అడిషన్ జేయాలంటే మనం అరిథమెటిక్ ఆపరేటర్ ఏంటి? లేదు స్క్వేర్ జేయాలి, ఎక్స్‌పోనెన్షియల్ మల్టిప్లికేషన్ అలా చేయాలనుకున్నప్పుడు సో, మనం జస్ట్ ఒక రెఫరెన్స్ ఇవి సింపుల్. ఇఫ్ వి జస్ట్ హావ్ ఎ లుక్ అట్ ఇట్ దే విల్ స్ట్రెయిట్ అవే గెట్ ఇంటు అవర్ మైండ్. సో, ఎందుకంటే వి ఆర్ యూజ్డ్ టు ఇట్. సో, అండ్ అసైన్‌మెంట్ వేరియబుల్స్. సో, జావాస్క్రిప్ట్‌లో అసైన్‌మెంట్ జేయాలి. రైట్ టు లెఫ్ట్ అసైన్‌మెంటే జరుగుతాయన్నమాట. సో, ప్లస్ ఈక్వల్ టు అంటే ఏమవుతుంది? ఇక్కడ చూసారా ఎగ్జాంపుల్. ఎక్స్ ఈక్వల్ టు ద సేమ్ యాస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అన్నామంటే సో, ఎక్స్ ప్లస్ వై ఈస్ ద మీనింగ్ అన్నమాట. సో, ఇక్కడ ఎక్కడన్నా మనం సపోర్ట్ జేస్తున్నామంటే ఏదన్నా ప్రాజెక్ట్ మనం సపోర్ట్ జేస్తున్నాము. అక్కడ ఇలాంటి స్టేట్‌మెంట్‌లు మనకు చూసాము అంటే వాట్ డస్ థిస్ మీన్ అనేది ఇక్కడికొచ్చి అసైన్‌మెంట్స్‌లో మనం చెక్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, సేమ్ యాస్ థిస్ వే అనమాట. సో, ఇంగా డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ ఏమేముంటాయి? ఈ డేటా టైప్స్‌లో స్ట్రింగు, నంబరు, బిగ్ ఇంట్, బూలియన్, అన్‌డిఫైన్డ్. సో, బై డిఫాల్ట్ దీనిలో అన్‌డిఫైన్డ్ ఉంటుందనమాట. మనం వేరియబుల్ అని రాసి వదిలేసామనుకోండి, ఇట్స్ అన్‌డిఫైన్డ్ టైప్ అనమాట. సో, దేర్ ఈస్ నో ప్రాపర్ డెఫినిషన్ ఫర్ దట్ వేరియబుల్. ఇట్ కెన్ అడాప్ట్ ఎనీ టైప్ అనమాట. సో, నల్, సింబల్ ఇవి డేటా టైప్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, ఈ డేటా టైప్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ మనకేముంటాయి కరెన్సీ ఫ్లోటింగ్ ఉంటది, నంబర్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది. సో, మోస్ట్‌లీ మనం ఇవే బూలియన్ వీటితోనే డీల్ చేస్తా ఉంటాం ఆల్‌మోస్ట్. అండ్ ఆబ్జెక్ట్స్, జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి? జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ వాటి ఎగ్జాంపుల్స్‌తో సహా ఇప్పుడిక్కడ ఉన్నాయి. కార్స్, పీపుల్, యానిమల్స్ సంథింగ్ రిలవెంట్ ఆబ్జెక్ట్స్‌తో మనకిక్కడ ఇచ్చుంటారనమాట. సో, వి కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్. ఒక ఆబ్జెక్ట్‌లో మనం ఏమేమి స్టోర్ జేసుకోవచ్చు అనేది. ఇట్స్ ఎ కార్. ఆ టైపు, మోడలు ఇది జేసాన్ ఆబ్జెక్ట్. ఓకే. సో, జేసాన్ ఆబ్జెక్ట్‌ని జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్స్ అంటాం అనమాట. జేసాన్ గాబట్టి. సో, అండ్ ఇంక ప్రాపర్టీస్, ఈవెంట్స్ ఈ జావాస్క్రిప్ట్‌లో ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి. ఆ ఈవెంట్స్‌ని మనం ఎలా క్యాప్చర్ జేసుకోవచ్చు. ఆ హెచ్‌టీఎంఎల్ ఈవెంట్స్‌ని బేస్ చేసుకొని మౌస్ హోవర్ జేసినప్పుడు అటాచ్ జేయడము అలాంటివన్నీ. బట్ మనకు యూఐ‌ఫైలో ఉన్న ఈవెంట్స్‌నే మనం యూజ్ చేస్తాం. సో, ఇక్కడ ఈ లెవెల్‌కెళ్ళి మనం చెయ్యం. 99% మనం ఈ ఈ లెవెల్‌కెళ్ళి మనం చెయ్యమనమాట. ఇక్కడ బటన్ ఉంది. బటన్ ఎగ్జాంపుల్. మనకి ఇక్కడ ఆన్ క్లిక్ అనేది మనం అసలు కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు డైరెక్ట్‌గా బటన్‌లో మనకు ప్రెస్ ఈవెంట్ ఉంది కాబట్టి మనం అక్కడే జావాస్క్రిప్ట్ ఫంక్షన్‌ని మనం అటాచ్ జేసుకోవచ్చు. సో, కొన్ని ఇలాంటివి అవాయిడ్ జేయొచ్చు మనం ఇక్కడ. సో, మనకు బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్‌కి ఏం గావాలి? దీనిలో ఉన్న డేటా టైప్స్ ఏంటి? దాని కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటి? ఫంక్షన్స్ ఒకవేళ డేట్ ఫంక్షన్స్ గావాలి ఫర్ ఎగ్జాంపుల్. లేదు స్ట్రింగ్ ఫంక్షన్స్ గావాలి. స్ట్రింగ్ మెథడ్స్ ఆ స్ట్రింగ్ మీద ఒక స్ట్రింగ్‌ని సబ్‌ట్రాక్ట్ చేయాలి. స్ట్రింగ్‌ని సబ్ స్ట్రింగ్ తెచ్చుకోవాలి దానిలో నుంచి. అలాంటివి మనకిక్కడ ఉపయోగపడతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ మెథడ్ లేదు స్ట్రింగ్ సెర్చ్ ఒక స్ట్రింగ్ వేరియబుల్ ఉంది. దాని లెంత్ ఎంతో కనుక్కోవాలి. లేదు 2 అప్పర్ కేసు, 2 లోయర్ కేసు. ఇక్కడ చూసారా? ఈ ఫంక్షన్స్ అన్నీ మనకు ఉపయోగపడతాయన్నమాట. ఓకే. సో, దేర్ ఆర్ ఫంక్షన్స్ అనేది మన మైండ్‌లో ఉందనుకోండి. ఓకే. స్ట్రింగ్ మెథడ్స్ జావాస్క్రిప్ట్‌లో ఏమేమి అప్లై చేయొచ్చు అనేది ఇక్కడికొచ్చి స్ట్రెయిట్ అవే ఒక ఎగ్జాంపుల్ పిక్ చేసుకున్నామా? ఓకే. సో, ఈ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మీ అనేది మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవచ్చనమాట. సో, వి డోంట్ నీడ్ టు వరీ మచ్ అనమాట. అలాగే నంబర్స్ ఈ న జావాస్క్రిప్ట్‌లో నంబర్స్ ఎలా ఉంటాయి? సో, నంబర్ విత్ డెసిమల్స్ అండ్ నంబర్ ఫంక్షన్స్, నంబర్ మెథడ్స్. ఆ నంబర్స్‌లో ఏమేమి మనం మెథడ్స్ అప్లై చేయొచ్చు. ఓకే. సో, టు స్ట్రింగ్ నంబర్‌ని ఒకవేళ స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేయాలి. లేదు డెసిమల్ వాల్యూని ఒక స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ ద మెథడ్స్ అన్నమాట. సో, ఇక్కడ టు ఫిక్స్డ్ అని ఇట్లా కొన్నుంటాయన్నమాట. సో, ఇవి వాట్ దే ఆర్ డూయింగ్ అనేది మనం ఒకసారి రెఫర్ జేసుకోవచ్చు. ఇక మనం అరే మీద మనం చేసాం గదా! సో, హియర్ అగైన్ ద అరేస్. అరేస్ ఎలా ఉంటాయి? అరే మెథడ్స్, అరే సెర్చ్, అరే సార్ట్ ఇ ఇ ఇవన్నీ మనకు కొన్ని సార్లు అవసరం అవుతాయన్నమాట. ఓకే. సో, ఒక అరే ఉంది. దాన్ని ఎలా సార్ట్ జేయాలి? ఒక అరే దాని ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి కనుక్కోవాలి. అరే డాట్ లెంత్.
లెంత్ అనేది కొట్టామంటే దాంట్లో ఉన్న ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో మనకు ఆ లెంత్ అనేది మనకు చెప్తుందనమాట. సో, నిన్న మనం దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక ఎగ్జాంపుల్ అనేది మనం చేసాం. సో, అలాగే అరే సార్ట్. ఒక అరేని మనం ఎలా సార్ట్ చేయాలి? సార్ట్. ఓకే. అండ్ అరే ఇటరేషన్. ఒక అరేని మనం ఎలా ఇటరేట్ జేసుకోవాలి. సో, ఇక్కడ ఫర్ ఈచ్ అనే ఫంక్షన్ ఉంటుందనమాట. అరేని ఇటరేట్ జేయడానికి. కానీ మనం నిన్న రాసిందేందంటే ఫర్ అనమాట. ఫర్ లూప్ రాసాం. ఇటరేటివ్ స్టేట్‌మెంట్. కానీ ఇక్కడ ఫర్ ఈచ్ అనేది ఉంటుందనమాట. సో, మీరు అబాప్ 7.4 సింటాక్సెస్ గనక చూస్తే వాల్యూ ఫార్ అనే స్టేట్‌మెంట్ ఉంది. ఒక ఇంటర్నల్ టేబుల్ మీద. ఆ వాల్యూ ఫర్ స్టేట్‌మెంట్‌కి, లూప్‌కి తేడా ఏంటి? ఇది కూడా వాలిడ్ ఇంటర్వ్యూ క్వెషనే అబాప్‌లోకెళ్తే అన్నమాట. సో, లూప్ ఏంటి అంటే మనం డీటెయిల్డ్‌గా డీబగ్ జేసుకోవచ్చు. సో, వాట్ ఈస్ కమింగ్ ఇంటూ వర్క్ ఏరియా, వాట్ ఈస్ బీయింగ్ అసైన్డ్ టు వాట్ అనేది మనం డీబగ్ జేసుకోవచ్చు. అదే వాల్యూ ఫర్ స్టేట్‌మెంట్‌లో ఇట్స్ ఎ సింగిల్ స్టేట్‌మెంట్. If you press F5, it will just execute a whole thing అన్నమాట. అలాగే హియర్ ఆల్సో. సో, ఫర్ ఈచ్ ఈస్ ఎ సింగిల్ స్టేట్‌మెంట్. యూ కాంట్ డీబగ్ ఇట్. యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ ఇట్ టు బి టేకింగ్ మోర్ ఇటరేషన్స్ అన్నమాట. కానీ ఫర్ ఈచ్‌లో ఇక్కడ డీబగ్ జేయొచ్చు. అదే ఫర్ లూప్ ఏమవుతది అంటే, ఫర్ లూప్ ఇట్స్ జస్ట్ ఇటరేటింగ్ డెలిబరేట్‌లీ ఇటరేటింగ్ ఆల్ ద రోస్ ఇన్ అన్ అరే అన్నమాట. అలాంటివి డిఫరెన్సెస్ ఇక్కడ. సో, ఇప్పుడిక్కడ డేట్స్ ఉన్నాయి. ఇది అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట మనకు. సో, దీనిలో డేట్, డేట్ ఎలా ఉంటుంది? సో, న్యూ డేట్ అన్నామంటే అప్పుడున్న టైమ్‌ని మనకు ఇస్తుందన్నమాట. అలాగే మన దగ్గర ఒక టైమ్ ఉంది. దాన్ని జావాస్క్రిప్ట్ టైమ్‌లోకి డేట్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే దిస్ ఈస్ ద వే. ఆ డేట్‌ని మనం ఇస్తాం. దాన్ని జావాస్క్రిప్ట్ డేట్‌లోకి కన్వర్ట్ చేసుకుంటుందన్నమాట. సో, బేసిక్‌గా జావాస్క్రిప్ట్ డేట్ ఫార్మాట్ అనేది ఒక జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ డేట్ ఫార్మాట్. జేసన్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, దానిలో మైక్రో సెకండ్స్‌లో కాలిక్యులేట్ చేస్తదనమాట. సో, స్టార్టింగ్ ఫ్రమ్ సమ్ 1900 సమ్ టైమ్ 1901 సంథింగ్. అక్కడి నుంచి మైక్రో సెకండ్స్‌లో కాలిక్యులేట్ చేసుకుంటుందనమాట. సో, ఇట్ విల్ బి ఎ నంబర్. మనం బ్యాక్ ఎండ్‌కి పంపించాల్సొస్తదనమాట కొన్నిసార్లు. ఈ ఓడేటా ఫార్మాట్‌లో. ఓడేటా ఫార్మాట్ ఏంటి? వైవైవైవై ఎంఎండీడీ అండ్ దెన్ టైమ్. టీ దెన్ ద టైమ్. 6 డిజిట్స్. సో, ఆ ఫార్మాట్‌లోకి మనకు ఓడేటా మోడల్‌లోనే కన్వర్షన్ ఉంది. అక్కడ దాన్ని అప్లై చేస్తాం. కానీ ఇది మనకు అవేర్‌నెస్ ఉండాలనమాట. ఓకే. సో, థిస్ ఈస్ హౌ ద డేట్ ఫార్మాట్స్ విల్ బి డివైడెడ్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనేది. ఓకే. తర్వాత రాండమ్ నంబర్స్, మ్యాథ్ ఆపరేషన్స్ ఇవన్నీ ఈజీగా మనకు ఎగ్జాంపుల్స్‌తో ఇక్కడ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు చూసారంటే కంపారిజన్, ఇఫ్ ఎల్స్ స్టేట్‌మెంట్, ఈ ఇటరేషను ఓకే. లూప్ ఫర్ ఇన్ ఇవన్నీ ఇక మనం జస్ట్ ఇటరేటివ్ స్టేట్‌మెంట్స్ అవన్నీ మనం ఇక్కడికొచ్చి రెఫరెన్స్ తీసుకోవడమే అన్నమాట. సో, ఇంక ఇవన్నీ ఈ ఆహ్, రి ఈ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి రిజెక్ట్స్ అనేది రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది కొన్ని చోట్ల యూజ్ చేసుంటారు. ప్యాటర్న్ మ్యాచ్ చేయడానికి. ఒకవేళ మీ పాస్‌వర్డ్ ఈ ఫార్మాట్‌లో ఉండాలి అని జెప్తాం. సో, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నంబర్ ఉండాలి, ఒక అప్పర్ కేస్ ఉండాలి. ఎ ఇవన్నీ జెప్తాం గదా! సో, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ కంపారిజన్ అనమాట. ఆ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ మనం ఇక్కడ ఎలా యూజ్ చేస్తారు అనేది ఆహ్, హ్మ్. చెప్తారనమాట. సో, కొన్ని స్లాష్ క్యారెక్టర్స్ అవుంటాయి. వీటికైతే మనకు ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. సో, రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ ఆహ్, మ్యాచింగ్ దిస్ ప్యాటర్న్ అంటే, సో, ఆ ప్యాటర్న్‌ని మనం అర్థం చేసుకొని మనం చేసుకోవచ్చనమాట. సో, దట్ విల్ బి స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఎగ్జాంపుల్స్ విల్ గెట్. కానీ దట్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్. సో, ఇక్కడ ఈ హాయిస్టింగ్ అనేది ఉంది గదా! జావాస్క్రిప్ట్ హాయిస్టింగ్ అడుగుతారు. బేసిక్‌గా. ఈ హాయిస్టింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ డిక్లరేషన్స్ అన్నీ టాప్‌లో ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ హాయిస్టింగ్ అనమాట. ఓకే. సో, అసైనింగ్ వాల్యూస్. డిక్లరేషన్స్ పైనుండాలి. దాని తర్వాత మనం ఆహ్, వాటి వాటిని డీల్ జేయాలి అనేది దాని మీనింగ్ అనమాట. ఎగ్జాంపుల్ 2.
ఇప్పుడు ఇక్కడ పైన x=5 ఇది రాంగ్ అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ దీన్ని డిక్లేర్ చేయలేదు. డిక్లేర్ చేయకుండా వాల్యూని అసైన్ చేశారనమాట. సో, ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ 5 అట్ ద ఎండ్ డిక్లేర్ చేశారనమాట. సో, దిస్ ఈస్ రాంగ్. ఇది టెర్మినేట్ అయిపోతది ప్రోగ్రామ్. ఎందుకంటే ఇట్ డజంట్ నో వాట్ x ఈస్. అదే వేర్ x=5 అన్నాం అనుకోండి దట్ ఈస్ వాలిడ్ అగైన్. ఓకే. సో, ఆ డిక్లరేషన్స్ అనేవి పైనుండాలి. దట్ ఈస్ కాల్డ్ హాయిస్టింగ్ అనమాట. ఆ హాయిస్టింగ్‌లోనే ఈ కాన్స్టెంట్, లెట్, వేర్ ఈ 3 వేరియబుల్స్ ఈ హాయిస్టింగ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి అడుగుతారనమాట. డు యూ నో వాట్ ఈస్ హాయిస్టింగ్ ఇన్ UI5 ఆర్ జావాస్క్రిప్ట్ అని అడుగుతారు. యెస్. ద ఆన్సర్ ఈస్ యెస్. సో, we should declare the variables first, then we need to define the usage of those variables. So we can define the variables 3 ways: let, const, and where. Let, const or scope declarations, and where can be a kind of global scope declaration of the variable. So దీన్ని ఒకసారి రెఫరెన్స్ చేసుకున్నాం అంటే సో విల్ బి గుడ్ అనమాట. అండ్ దిస్ ఈస్ అబౌట్ జావాస్క్రిప్ట్. సో దీనిలో వర్షన్స్ ఉంటాయి. దట్స్ ఫైన్. సో వీ డోంట్ నీడ్ టు గో ఇన్ దట్ డీప్ లెవెల్. మనకి ఈ మాత్రం జావాస్క్రిప్ట్ మనకు సరిపోతుంది అనమాట. సో మన డెవలప్మెంట్స్కి ఇట్స్ ఫేర్ ఎనఫ్ ఈ జావాస్క్రిప్ట్. అండ్ ద అదర్ వన్ ఈజ్ మన అప్లికేషన్‌లో మనం లెట్ మీ రివర్ట్ ఆల్ దీస్ చేంజెస్. ఇప్పుడు చేసినవన్నీ కాన్స్ట్ వేరియబుల్ ఇది సింటాక్స్ ఎర్రర్ చూపిస్తది. సో లెట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ అంటదనమాట. ఓకే. స్ట్రిక్ట్ మోడ్ కాబట్టి లెట్ ఈజ్ నాట్ సపోర్టెడ్. సో మనం జేసాన్ మోడల్‌లో పనిచేసాం ఇప్పటిదాకా. వి విల్ సీ నౌ విత్ ఓడేటా. సో జస్ట్ అండర్‌స్టాండింగ్ ఈరోజు మేబీ టువర్డ్స్ ప్రాక్టీస్ ఏం లేకపోవచ్చు. మనం ఇట్ విల్ బి ఓన్లీ ద అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఓడేటా స్ట్రక్చర్స్ అండ్ ఎక్సెట్రా. సో ఇప్పుడు మనం ఓడేటాలో గూడా మనకు వర్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం జేసాన్ మోడల్‌ని యూజ్ చేసి లోకల్‌లోనే వితౌట్ సెండింగ్ దిస్ డేటా ఎనీవేర్ ఔట్‌సైడ్ ఆఫ్ ద అప్లికేషన్. మన అప్లికేషన్ యూజర్ యూజ్ చేస్తున్నంత సేపు ఆ డేటాని హోల్డ్ చేయగలుగుతున్నాం. విత్ హెల్ప్ ఆఫ్ జేసాన్ మోడల్. ఆ బైండింగ్, యూజర్ ఇంటరాక్షన్ ఎవ్రీథింగ్ మనం లోకల్‌లో హోల్డ్ చేయగలుగుతున్నాం. అండ్ ఆల్సో వి ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ద UI కంట్రోల్స్ విత్ హెల్ప్ ఆఫ్ జేసాన్ మోడల్ బైండింగ్స్. whatever the kind of handling, it could be visibility, editable, or navigation, binding, dynamic population of the values, dynamic capturing of the values, everything we are familiar with JSON model now. సో ఇదే మనకు ఓడేటా మోడల్‌తో రావాలి. సో ఓడేటా మోడల్ ఈస్ ద వన్ విచ్ ఈస్ డెవలప్డ్ ఔట్‌సైడ్ ఆఫ్ ద అప్లికేషన్. సో ఈ ఔట్‌సైడ్ ఆఫ్ ద అప్లికేషన్ అంటే ఇంకా డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లోకి వెళ్ళిపోతుందన్నమాట. సో డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఆ ఓడేటా సర్వీస్ అనేది వి కెన్ రెఫర్ ఇట్ యాస్ అన్ API యాస్ వెల్. సో ఆ API లాంగ్వేజ్‌లోకి వెళ్తే ఆ డెవలప్మెంట్ మోడ్స్ అనేవి, డెవలప్మెంట్ టెక్నాలజీస్ అనేవి డిఫరెంట్ టైప్స్‌లో ఉంటాయన్నమాట. సో API అనేది ఇట్ కెన్ బి ఏ రెస్ట్ బేస్డ్ API. రెస్ట్‌ఫుల్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్‌ఫర్ అన్నమాట. స్టేట్ ట్రాన్స్‌ఫర్ రెస్ట్ అంటే. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే బేసిక్‌గా సో మన అప్లికేషన్స్ చూసారనుకోండి. అబాప్ ప్రోగ్రామ్ కావచ్చు, లేదు ఒక వెబ్‌డెన్ ప్రో అప్లికేషన్ కావచ్చు. ఇలాంటివన్నీ ఇంతకుముందు S/4HANA రాకముందు గూడా పోర్టల్ ఉండేది.
ఆ పోర్టల్ గూడా ఏంటి వెబ్ డెవలప్‌మెంట్ అప్లికేషన్స్ ఇవన్నీ దానిలో పోర్టల్‌లో రిజిస్టర్ చేసి యూజర్స్‌కి యాక్సెస్ ఇచ్చేవాళ్ళు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషను మనకెలా ఎగ్జిక్యూట్ అవుతాయంటే, దే ఆర్ సింక్రోనస్ అప్లికేషన్స్. ఒక బటన్ క్లిక్ చేశారు అంటే, దే దే హావ్ టు వెయిట్ అంటిల్ రెస్పాన్స్ కమ్స్ ఫ్రమ్ ద సిస్టమ్ అనమాట. ద సర్వర్ నుంచి రెస్పాన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలనమాట. సో, దానివల్ల ఏమవుతుంది అంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ హెవీ ప్రాసెస్ టు బి రన్ ఆన్ ద సర్వర్, వై వై టు ఆస్క్ యూజర్ టు వెయిట్ దట్ లాంగ్? దట్ ఈస్ వన్ కన్సర్న్. అండ్ అనదర్ కన్సర్న్ ఏంటి అంటే, ఆల్ వెబ్ అప్లికేషన్స్ ఆర్కిటెక్చర్‌లో ఏమవుతుందంటే, దేర్ విల్ బి ఏ సెషన్ టైమ్ లిమిట్. సో, ఈ సెషన్ టైమ్ లిమిట్ ఆ హెచ్‌టిటిపి ప్రోటోకాల్ టన్నెల్స్ ఏమవుతాయంటే, దే కాంట్ స్టే లాంగ్. అది లైవ్‌గా ఉంచడం గూడా ఇట్స్ ఎక్స్‌పెన్సివ్ టు ద అప్లికేషన్ అండ్ ఆల్సో ద సర్వర్ అన్నమాట. సో, ఈ ఈ కన్ ఈ సిట్యుయేషన్స్‌ని కన్సిడర్ జేసుకొని వాట్ ద అప్రోచ్ ఈస్ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ రైట్ నౌ ఈస్ రెస్ట్‌ఫుల్ అప్లికేషన్ ఆర్ రెస్ట్‌ఫుల్ అప్రోచ్. ఇది ఏం జేస్తుంది అంటే, ఇది అప్లికేషన్ నుంచి సర్వర్‌కి రిక్వెస్ట్ పంపిస్తుంది. దట్స్ ఇట్. వన్ వే డన్. తర్వాత సర్వర్ ఎప్పుడు రెస్పాన్స్ పంపిస్తదో ఇట్ డజంట్ మ్యాటర్. సో, వన్స్ రిక్వెస్ట్ ఎళ్ళిపోయిన తర్వాత సర్వరు దాన్ని రన్ జేసి రెస్పాన్స్ పంపించినప్పుడు, సర్వర్ నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు అప్లికేషన్ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సో, ఇవి కంప్లీట్ అసింక్రోనస్ అప్రోచ్‌లో ఉంటాయన్నమాట. ఈ రెస్ట్‌ఫుల్ ఏపీఐస్, ఈ రెస్ట్‌ఫుల్ అని ఎక్కడ వర్డ్ మనం విన్నా దే ఆల్ అసింక్రోనస్ అప్రోచెస్. They will be communicating in request and then later response kind of అప్రోచ్ అన్నమాట. సో, దీన్నే ఇంకొక జావాలో ఇలాంటి టెక్నాలజీస్‌లో ఏమని పిలుస్తారంటే, మైక్రో సర్వీస్ అప్రోచ్ అని పిలుస్తారు. సో, మనకిప్పుడు ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ ఈ టెక్నాలజీస్‌లో మీరు ఎవరన్నా మీరు వినుంటే మేబీ వాళ్ళు రెఫర్ చేస్తా ఉంటారు. సో, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అని. సో, ఈవెన్ నౌ మనం ఏమి తెలియకుండా మనం వెళ్తే కూడా మెనీ పీపుల్ విల్ బి టాకింగ్. సో, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చరు, మైక్రో సర్వీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇలాగా డిఫరెంట్ టర్మ్స్‌తో మనకు రెఫర్ చేస్తా ఉంటారనమాట. సో, ఈ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ ఏ ఏ వెరీ స్మాల్ రిక్వెస్ట్. అది దాని జాబ్ ఏంటి అంటే దాని జాబు చాలా మినిమల్ ఉంటుందనమాట. సో, ఆహ్, ఆ మి దాని ఆ రిక్వెస్ట్ జాబ్ మినిమల్ ఉండాలి అని మన అప్లికేషన్ డెవలప్‌మెంటే మనం అలా డిజైన్ జేసుకోవాలనమాట. సో, మన రిక్వెస్ట్ ఓకే. సో, ఒక ప్రాసెస్ ఉంది. సో, ఇప్పుడు ఒక మెటీరియల్ క్రియేట్ చేయాలి. ఆ మెటీరియల్‌ని నీకు నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్‌కి ఎక్స్టెండ్ చేయాలి. దాని తర్వాత మెటీరియల్ మూవ్‌మెంట్ క్రియేట్ చేయాలి. లేదు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. ఇలా ఇన్ని టాస్క్‌లున్నప్పుడు యూజువల్‌గా ఏం జరుగుతుంది అంటే, అన్నీ కలిపి ఒక టాస్క్‌లో అన్నీ కలిపి ఒక యాక్టివిటీ కింద మనం పెర్ఫార్మ్ చేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఆర్ రెస్ట్‌ఫుల్ అప్రోచ్‌తో మనం ఎలా దీన్ని స్ప్లిట్ చేస్తామంటే, డోంట్ కంబైన్ ఆల్ టుగెదర్. క్రియేట్ ద మెటీరియల్ ఫస్ట్. ఓకే. సో, మెటీరియల్ క్రియేట్ చేసిన తర్వాత రెస్పాన్స్ వస్తుంది గదా! ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత దెన్ ట్రై టు ఎక్స్టెండ్ టు ఈచ్ ప్లాంట్ ఇన్ వన్ గో. సో, ప్లాంట్ 1 ఎక్స్టెండ్ వన్స్, ప్లాంట్ 2 ఎక్స్టెండ్ వన్స్, ప్లాంట్ 3 ఎక్స్టెండ్ వన్స్. ఇవన్నీ దే ఆర్ డివైడెడ్ ఇంటూ ఇండివిడ్యువల్ టాస్క్స్ అన్నమాట. ఇదంతా సక్సెస్ అయిన తర్వాత దెన్ గో ఫర్ మెటీరియల్ మూవ్‌మెంట్ ఆర్ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ వాటెవర్ ఇట్ ఈస్. సో, దాని తర్వాత గూడ్స్ రిసీవ్డ్. ఇలాగా దీన్ని స్ప్లిట్ చేసి ఇండివిడ్యువల్ టాస్క్స్‌గా మినీ టాస్క్స్ కింద మనం డివైడ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడాన్ని మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ కింద డిజైన్ కింద మనం తీసుకుంటాం అన్నమాట. సో, ఇప్పుడు ఈ ఏపీఐలు ఏ ఈ ఈ ఏపీఐ అని పిలిచాము అంటే దాన్ని ఏ టెక్నాలజీ అయినా యూజ్ చేసి డెవలప్ చేయొచ్చనమాట. సో, ఇట్ కెన్ బి డెవలప్డ్ విత్ జావా టెక్నాలజీ, పైథాన్‌తో డెవలప్ చేసుండొచ్చు. లేదు ఓన్లీ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి డెవలప్ చేసుండొచ్చు. లేదు నోడ్ జేఎస్‌తో డెవలప్ చేసుండొచ్చు. వి డోంట్ నో. డాట్ నెట్ యూజ్ చేసి సి షార్ప్ డాట్ నెట్ యూజ్ చేసి డెవలప్ చేసుండొచ్చు.
or it could be developed with Ruby on Rails. Anything is possible అనమాట. API అని కాల్ చేశారు అంటే, or it can be developed with ABAP as well. ఓకే. సో ఈ API లాంగ్వేజ్లో API అని రెఫర్ చేసామంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనమాట. సో ఆ API అని కాల్ చేసే ముందు మనం ఏం చేస్తున్నాము అంటే OData అని పిలుచుకుంటున్నాం. సో ఈ OData ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు SAP డెవలప్మెంట్స్. సో దానికి మైక్రోసాఫ్ట్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. సో ODataలోనే మనకు రిక్వెస్ట్ ఎలా రావాలి, దాని మెటాడేటా ఎలా ఉండాలి. సో ఇట్ షుడ్ బి యూనివర్సల్లీ అండర్స్టూడ్. ఇట్ హ్యాస్ టు బి యూనివర్సల్లీ అండర్స్టూడ్ అనమాట. సో ఆ OData రెస్పాన్సే JSON ఫార్మాట్లో ఉంటుంది, రిక్వెస్ట్ JSON ఫార్మాట్లో ఉంటుంది. ఓకే. సో ఇట్ కెన్ బి క్రియేట్ రిక్వెస్ట్ ఆర్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనమాట. సో దానిలో మనకు పాసిబిలిటీస్ HTTP ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి అంటే, గెట్ ప్రోటోకాల్ ఉంటుంది, ఓకే, పోస్ట్ ప్రోటోకాల్, అప్డేట్ ప్రోటోకాల్ అండ్ delete protocol. So these are the protocols that we have in OData anamata. So OData HTTP protocols. So it is get, post, update, delete. So ఇవి మనకి HTTP protocols అనమాట. సో మనం ఏ ఇంప్లిమెంటేషన్ చేసినా, ఏది చేసినా ఈ 4 ప్రోటోకాల్స్లోనే కంట్రోల్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు SAP గేట్వేకి వెళ్ళి మీకు ఆల్రెడీ అవగాహన ఉండుంటే అక్కడ మెర్జ్ అని, ప్యాచ్ అని కొన్ని ఉంటాయి. బట్ వీ డోంట్ నీడ్ టు కేర్ అబౌట్ ఇట్. HTTP పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళేసరికి అన్ని గెట్, పోస్ట్, అప్డేట్, డిలీట్ కింద కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఈ ఓడేటాకి మైక్రోసాఫ్ట్ నుంచి స్ట్రాంగ్ మెటాడేటా ప్రిన్సిపల్స్, ఏ ఫార్మాట్స్ యాక్సెప్ట్ చేయాలి, ఏ ఫార్మాట్లో ఇది రావాలి అనేది డెఫినిషన్స్ అనేవి మైక్రోసాఫ్ట్ డిఫైన్ చేసిందనమాట. సో ఇక్కడ టూ ఫార్మాట్స్ మేజర్గా యూజ్ చేస్తారనమాట. వన్ ఈజ్ ఆటమ్ ఫార్మాట్ అంటారు. సో ఆటమ్ ఈజ్ నథింగ్ బట్ XML ఫార్మాట్. ఓకే. అండ్ అనదర్ వన్ ఈజ్ JSON. JSON ఈజ్ యూనివర్సల్ ఫార్మాట్. సో మనం డెవలప్ చేసేది అప్లికేషన్ యూసేజ్, everything, majority of the applications, not only SAP UEFI applications, majority of the applications prefer to use JSON format anamata. So because this is easily understandable, lightweight payload, and it has the value property versus value format. So it is easy to use anamata, easy to use, easy to consume in the applications. సో దీస్ ఆర్ ద టూ ఫార్మాట్స్. సో వీటిని మనం అవుట్ ఆఫ్ ద సిస్టమ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఎనీ అప్లికేషన్ కెన్ యూజ్ దీస్ OData సర్వీసెస్ అనమాట. OData సర్వీసెస్ని ఎనీ సిస్టమ్ కెన్ కన్జ్యూమ్ అనమాట. ఈ OData సర్వీస్ కాకుండా మనం API అని పిలిచామనుకోండి, ఆ API అంటే దానికి కొన్ని అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద దాన్ని రిజిస్టర్ చేస్తారనమాట. API అని పిలవగానే దానికి రెస్ట్ క్యాపబుల్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద దాన్ని రిజిస్టర్ చేస్తారు. సో దెన్ ఇట్ విల్ బికమ్ ఎనేబుల్డ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ టు కన్జ్యూమ్ ఎనీ అదర్ applications outside of the organization అనమాట. సో ఇప్పుడు everything is being integrated in the digital world today. Everything is integrated. ఇప్పుడు మనం ఫోన్ పేనో గూగుల్ పేనో ఏదో యూజ్ చేస్తున్నాం. how they are communicating with our bank. So that is all API integration అనమాట. ఆ API బ్యాంక్ వాళ్ళు APIని ఫోన్ పేకి ఇస్తారు ఆర్ గూగుల్ పేకి ఇస్తారు అనమాట. సో దిస్ ఈస్ వాట్ అవర్ API. So you can use this one. You send me the identifier, account holder phone number, and we identify the account of that account holder, and we perform the transaction అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫోన్ పే
ట్రాన్స్ఫర్ కొట్టగానే సో ఇట్ విల్ జస్ట్ డైరెక్ట్లీ go to the bank interface which is supposed to be called, and it will perform the transaction inside the bank, and it will come back with a response whether it is success or failure. సో ఇట్ విల్ నాట్ బి దిస్ స్ట్రైట్ ఫార్వర్డ్. సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ అనేవి చాలా చాలా కన్ఫిగరేషన్స్ ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ద ఏపీఐస్ ఇన్ ద రియల్ వరల్డ్. అండ్ ఆల్సో ఈ ఏపీఐస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేది ఏంటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. వాట్ ఈజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్? ఆ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కి సో ఎనీ సెన్సార్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్ సిస్టమ్. దట్ ఈస్ వాట్ ఈస్ ద రెఫర్డ్ యాజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైనా డివైస్ యూస్ చేసాం అనుకోండి టు ఐడెంటిఫై ఆర్ స్కాన్ సంథింగ్, దట్ ఈస్ డెఫినెట్లీ షుడ్ బి రెఫర్డ్ యాజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో మనం సూపర్ మార్కెట్కి వెళ్ళిన క్యూఆర్ కోడ్ రీడర్ చేస్తూ ఉంటారు, ఐ మీన్ బార్ కోడ్ రీడింగ్ చేస్తూ ఉంటారు బిల్లింగ్ పర్పసెస్. సో దట్ ఈస్ ఏ డివైస్ రీడింగ్ సంథింగ్, కన్వర్టింగ్ ఇంటూ సంథింగ్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు నోటిఫై ఇట్. సో ఇప్పుడు పోలీసులు లేదు సంథింగ్ ట్రాఫిక్ సిగ్నల్లో అవి కెమెరాలు రీడ్ చేస్తూ ఉంటాయి, కార్ నంబర్ ప్లేట్ రీడ్ చేస్తూ ఉంటాయి. దే ఆల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అవి ఇమీడియట్గా ఒకవేళ రోడ్ ట్యాక్స్ పే చేయలేదనుకోండి, నంబర్ ప్లేట్ రీడ్ చేస్తుంది, ఇమీడియట్గా ఇట్ విల్ మేక్ ఎ కాల్, ఏపీఐ కాల్. It will check, validate whether that vehicle is taxed or not. If it is not taxed, again it will make another API call to nearby police station and our transport office, RTO office. They just intimate the guys, so this is the vehicle, it is not taxed but it is running on the roads. So ఇవన్నీ these are all the combinations where we can implement effectively our APIs or Internet of Things, whatever it is. So ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ లో ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏపీఐస్ అనమాట. సో అందుకే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైనా they all communicate with their infrastructures, their crew or whatever, their machineries, their inventories, everything with APIs. So the revolution of the industry is shifted actually. సో మనం ఆ ఏపీఐ లాంగ్వేజ్లోకి, ఏపీఐ వరల్డ్లోకి మనం రావాలి అంటే we should learn how these APIs works and how they integrate with our applications. సో ఇప్పుడు ఎస్ఏపి అప్లికేషన్లో మనకు ఆ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అని అనుకున్నాం. సో హౌ వీ హ్యావ్ రెఫర్డ్ జావా స్క్రిప్ట్. సిమిలర్లీ వీ హ్యావ్ అగైన్ ఏ OData reference website. It is odata.org. So if you go to odata.org, ఇక్కడ మనకు OData సర్వీస్లో హౌ ఏ సాఫ్ట్వేర్ విల్ ఎవాల్యూట్, అలాగే OData కూడా స్లోగా ఎవాల్యూట్ అవుతా వచ్చిందనమాట. సో ఇనిషియలీ OData 1 and 2, 3, 4. నౌ OData V4 మనం ఇప్పుడు అర్థమవుతుంది మనకు. ఇప్పుడు మేబీ మీకు స్ట్రైక్ అవుతా ఉండొచ్చు, ఆహా ఓకే V4 అంటే వాట్ ఇట్ మీన్స్, V4 వాట్ మీన్స్ V2. సో దే ఆల్ జస్ట్ whatever is lower version, they have less capabilities of communication. The latest versions, towards latest version, they have more capabilities. That's it. And the approaches may be slightly different, but our references anni manaku ee odata.org lo untayi anamata. So if you see, there are developers. For these developers, if you want to see the documentation, libraries, reference services, so we have freely usable reference services as well. So మనం ఈ reference services ని మనం ఇప్పుడు యూజ్ చేయబోతాం. Okay, so we are not focusing on developing anything right now. We will just use the reference services provided by odata.org website. సో వాటిని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ డెవలప్ చేస్తాం ఫస్ట్. దెన్ వీ ఫోకస్ ఆన్ హౌ వీ డెవలప్ ద OData సర్వీసెస్ స్టాండ్ అలోన్ అవర్ OData సర్వీసెస్. సో ఇప్పుడు డాక్యుమెంటేషన్లోకి వెళ్ళాం అనుకోండి. లెట్ మీ గెట్ ఇన్ టు ద డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఇక్కడ చూస్తే డైరెక్ట్లీ ఇట్ కేమ్ టు ద OData వర్షన్ 4.01. బట్ ఈ 4.01 మనం ఇప్పుడు చూడట్లేదు. సో రెస్ట్ఫుల్ అప్లికేషన్స్ ఉంది కదా, RAP is supposed to be developed on 4.0 OData V4. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే V2 వర్షన్ మీద ఫోకస్ చేస్తాం. సో we will understand V2 version. If you come down, you will see the older version here.
older version. In the older version, I have chosen 2.0. So ఈ 2.0 still the industry is using 2.0. I mean, the SAP world still many of the customers are using 2.0. ఈ 2.0 బేస్ చేసుకొని ఇదే ఫౌండేషన్ అన్నమాట. సో దీన్ని ఫౌండేషన్ చేసుకొని తర్వాత V4. సో V4 is not completely new. So it's V4 is an advanced and amendments or enriched improved version of V2 అన్నమాట. సో V2లో ఉన్న ఫంక్షనాలిటీస్కి కొన్ని అడిషనల్గా యాడ్ అయ్యాయి అంతే అనమాట. సో నౌ వీ విల్ బి లుకింగ్ ఎట్ 2.0. సో మనం డైరెక్ట్గా 4.0కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, సో దట్ ఈస్ స్టిల్ స్టెబిలైజింగ్ అండ్ ఆల్సో మనం ఇప్పుడు వర్క్ చేస్తున్న ఎన్విరాన్మెంట్లో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ స్టిల్ రన్నింగ్ ఆన్ OData V2 version V2. సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ V2 అనమాట. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్. సో ఇప్పుడు ఇక్కడ OData V2 వర్షన్ ఓవర్ వ్యూ ఇక్కడ అన్ని టాపిక్స్ వైజ్, సో ఈ టాపిక్స్ వైజ్ ఉన్నాయన్నమాట. సో అది OData URL ఎలా ఉంటుంది, ఆ URL నుంచి మనం ఎలా రిక్వెస్ట్ పంపించాలి, ఆ రిక్వెస్ట్ నుంచి ఏం రెస్పాన్స్ వస్తుంది, దానిలో అసలు మెటాడేటా ఏంటి, ఈ ఈడిఎం డేటా ఏంటి, ఈడిఎంలో డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట. So EDM types are different, OData data types are different, JavaScript data types are different, ABAP data types are different. ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ EDM అనేది దిస్ ఈస్ ద API data types across I mean universally used wherever they use the APIs అన్నమాట. So that is what is called entity data model, EDM data types. సో దీనిలో డేటా టైప్స్ ఏమున్నాయి, సో మనం ఇక్కడ చూసారంటే ప్రైమరీ డేటా టైప్స్, డేట్ టైమ్ ఫార్మాట్ ఇలాంటివి మనకు దీంట్లో లిస్ట్ డౌన్ అయి ఉంటాయి అన్నమాట. సో బట్ వీ డోంట్ నీడ్ టు లర్న్ ఎనీథింగ్ రైట్ నౌ ఇన్ దీస్ డేటా టైప్స్, but this is the reference odata.org. If you go to odata.org, it will give us the information about the OData services and OData architecture, how it works and etc. And ఇక్కడ చూసారంటే the third one, your OData version 2.0 URI conventions. So this is where we will be spending most of the time. Okay, URI conventions, మనం ఒక URL OData service ని మనం కాల్ చేయాలంటే మనకు దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో నౌ ద URL ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇఫ్ యూ గో డౌన్ URL, ఆ URLలో మనకు రిసోర్స్ పాత్స్, ఈ రిసోర్స్ పాత్స్ అంటే ఏంటి, ఆ రిసోర్స్ పాత్స్లో ఏమేమి వస్తాయి, నావిగేషన్ ప్రాపర్టీ అంటే ఏంటి, దానిలో ప్రాపర్టీ ఏంటి, ఇలాంటివి మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో సర్వీస్ నేమ్, ఆ సర్వీస్ నేమ్ తర్వాత ఎంటిటీ సెట్ అనేది యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ ఎంటిటీ సెట్? ఆ ఎంటిటీ సెట్ ఈస్ ద వన్ we need to understand from here అన్నమాట. సో నేమ్ ఈజ్ ద ఎంటిటీ సెట్, కేటగిరీస్ ఈజ్ ద ఎంటిటీ సెట్. దానిలో బ్రాకెట్లో 1 ఇచ్చారు. what does the 1 means? Identifies a single category entry with key value 1. ఫర్ ఎగ్జాంపుల్ మా ఎంప్లాయీ ఉన్నాడు, ఎంప్లాయీస్ అన్నాం అనుకోండి, ఇట్ విల్ రిటర్న్ ఆల్ ద ఎంప్లాయీస్. అదే ఎంప్లాయీస్ బ్రాకెట్లో ఎంప్లాయీ నంబర్ ఇచ్చామనుకోండి, the service is supposed to return only that specific employee details. That is what it means అనమాట. కీ ఫీల్డ్ ఏంటి అంటే ఎంప్లాయీ నంబర్ ఈస్ ద కీ ఫీల్డ్. సో అలాగా దీన్ని ఎలా ఆ యూసేజ్ అనేది ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్డ్గా లిస్ట్ డౌన్ అయి ఉందన్నమాట. సో వీ విల్ యూజ్ దిస్ ఫ్రమ్ టుమారో. Okay, so this is just reference guide for JavaScript and OData. సో రేపు మనం ఏం చేస్తామంటే ఈ OData సర్వీసెస్ని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏం రావచ్చు అంటే మోడల్స్. ఈ మోడల్స్ మనం are we allowed to use both JSON and OData models, or any one model we should develop application? The answer is it is up to us. So మనం 100% there is no limitation. You can create n number of JSON models in your application and along with your OData model. So OData service ని కూడా ఇక్కడ యూస్ చేస్తూ
లోకల్ బైండింగ్స్, ఎడిటబుల్ అలాంటివన్నీ ఓడేటా నుంచి రావు కదా మనకు. సో, దానిలో నుంచి ప్రొడక్ట్ కేటగరీ ఇదొచ్చిందనుకోండి, నాకు ఈ సెక్షన్ కనబడాలి. ఈ ప్రొడక్ట్ కేటగరీ ఇదైతే ఇది కనబడాలి. అలాంటి హ్యాండ్లింగ్స్ అన్నీ we will do with the help of JSON model only. So, effectively, we can use all kinds of models in a single application. సో, క్వెషన్ ఏంటి అంటే, మనకు SAP UI5 మనం చూసేది. ఫియోరీ అంటాము. SAP UI5 అంటారు. అండ్ దెర్ ఈస్ అనదర్ టర్మ్ ఓపెన్ UI5 యాస్ వెల్. సో, ఓపెన్ UI5 ఏంటి? SAP UI5 ఏంటి? ఫియోరీ ఏంటి? ఈ 3 కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ ఫియోరీ అనేది మనం స్టార్టింగ్‌లోనే మనం తెలుసుకున్నాం. సో, ఫియోరీ ఈస్ నాట్ ఎ డెవలప్‌మెంట్ లాంగ్వేజ్ అండ్ ఫియోరీ ఈస్ ఎ డిజైన్ గైడ్‌లైన్. సో, డిజైన్ గైడ్‌లైన్స్ అన్నమాట. డిజైన్ గైడ్‌లైన్స్ ఫర్ SAP UI5 applications. And also, Fiori is the guideline for Open UI5 applications as well. సో, అసలు ఈ ఓపెన్ UI5 అప్లికేషన్స్ ఏంటి? ఈ ఓపెన్ UI5 అప్లికేషన్స్ ఏంటి అంటే, SAP UI5 అనేది ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు SAP కస్టమర్స్. సో, ఇప్పుడు మనకు ఫియోరీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫియోరీ ఎలిమెంట్స్ అప్లికేషన్స్ ఏంటి అంటే, ఒక సీడీఎస్‌యు డెవలప్ చేసి, సీడీఎస్‌యు మీద అనోటేషన్స్ రాసి, ఆ అనోటేషన్స్‌ని బేస్ చేసుకొని జనరేట్ చేసిన అప్లికేషన్ ఫియోరీ ఎలిమెంట్స్ అప్లికేషన్ అంటాం అన్నమాట. సో, దానికి SAP చేసింది ఏంటి అంటే, కొన్ని టెంప్లేట్స్ ప్రొవైడ్ చేశారు. ఆ టెంప్లేట్స్‌నే యూజ్ చేయాలి. ఆ టెంప్లేట్స్‌ని యూజ్ చేస్తేనే ఈ సీడీఎస్‌యు పైన రాసిన అనోటేషన్స్ పనిచేస్తాయన్నమాట. సో, ఇలా డిజైన్ చేశారన్నమాట. అదే ఓపెన్ UI5 ఏంటి అంటే, ఓపెన్ UI5 ఈస్ కంప్లీట్‌లీ ఓపెన్ సోర్స్డ్. దే డోంట్ నీడ్ టు హావ్ ఎనీ SAP ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు నేను అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే కూడా, నేను ఓపెన్ UI5కెళ్ళి నేను డెవలప్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఆ ఓపెన్ UI5 ఎనీబడీ కెన్ డెవలప్ అప్లికేషన్ యూజింగ్ ఓపెన్ UI5 అనమాట. సో, ఇప్పుడు మనం experience.sap.comకి ఎళ్ళిన తర్వాత అక్కడ మనకు SAP UI5 అని అండ్ వెబ్ కాంపోనెంట్స్ అని 2 డిఫరెంట్ థింగ్స్ వచ్చుంటాయన్నమాట. సో, SAP UI5 ఈస్ రెఫర్డ్ టు SAP UI5 అండ్ వెబ్ కాంపోనెంట్స్ మనం ఏదైతే చూస్తామో దట్ ఈస్ ఓపెన్ UI5 అన్నమాట. సో, మీరదే ఓపెన్ UI5 కొట్టారంటే, సో, ద వెబ్‌సైట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ డిఫరెంట్. సో, దీనికి openui5.org. సో, ఇక్కడ కూడా ఈ UI5 వర్షనింగ్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఆ వర్షన్స్ దీని డెవలప్‌మెంట్ అప్రోచ్ అనేది లిటిల్ బిట్ డిఫరెంట్ థాన్ SAP UI5 అప్లికేషన్స్ అన్నమాట. SAP UI5 విల్ సపోర్ట్ ఆల్ ద SAP ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఇది సపోర్ట్ చేయదా అని కాదు. ఇది ఆ టెంప్లేట్స్ ఏం దీనిలో ఉండవన్నమాట. సో, ఫియోరీ ఎలిమెంట్స్ బేస్డ్ అప్లికేషన్స్ మనం ఓపెన్ UI5 యూజ్ చేసి మనం డెవలప్ చేయలేం. సో, the only thing ఓపెన్ UI5 నీడ్స్ ఈస్ అన్ API. సో, API అది మీరు SAPలో డెవలప్ చేసినారా, నాన్ SAPలో డెవలప్ చేసినారా, ఇట్ డజంట్ మ్యాటర్. సో, ఇక్కడ చూసారంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ మీకు అపాచీ 2.0 లైసెన్స్ ఉంది అంటే యూ ఆర్ ఫ్రీ టు యూజ్ యువర్ ఓపెన్ UI5. డెవలప్ యువర్ ఓపెన్ UI5 అప్లికేషన్స్ అన్నమాట. సో, ఇక్కడ డాక్యుమెంట్ ఈ రిలీజెస్, ఈవెంట్స్, కమ్యూనిటీ ఇవన్నీ ఇంకా నార్మల్ అన్నమాట. బ్రౌజ్, డెమో కిట్, కోడ్ శాంపిల్స్ ఇవన్నీ ఇంకా నార్మల్. ఇప్పుడిక్కడ sdk.openui5.org వచ్చింది చూడండి. ఇప్పుడు ఇది దిస్ ఈస్ నాట్ అవర్ నార్మల్ UI5 డెమో కిట్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ శాంపిల్స్‌కి ఇప్పుడు ఓపెన్ UI5. సో, ద లుక్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. సో, ఓవరాల్‌గా కన్‌క్లూజన్ ఏంటి అంటే, ఓపెన్ UI5 అనేది ఇట్స్ ఓపెన్ టు ఎవ్రీబడీ. సో, లిమిటేషన్స్, డిఫరెన్షియేషన్స్ ఏంటి అంటే, ఫియోరీ ఎలిమెంట్స్ బేస్డ్ అప్లికేషన్స్
ఆర్ నాట్ పాసిబుల్ యూజింగ్ ఓపెన్ UI5. అది మెయిన్ డిఫరెన్షియేషన్. ఓకే. అండ్ ఆల్సో ఇంకొన్ని అనలిటికల్ కంట్రోల్స్, UI కంట్రోల్స్ we can't use in OpenUI5, whereas we can use them in SAP UI5.